హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో నావిగేటర్ గురించి చూద్దాము. సో ఈ నావిగేటర్ ఒకటి అయిపోతే మనకి కంప్లీట్గా కోర్ విజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, నావిగేటర్ మనకి లాస్ట్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అండ్ టెస్ట్ విజెట్, టెస్ట్ ఫీల్డ్ విజెట్ ఇవన్నీ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, సో మీరు అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దెన్ దిస్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఓకే, ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు ఆ నావిగేటర్ అనే మీనింగ్ తెలుసు కాబట్టి మనం ఒక్కొక్క పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. బోట్ స్క్రీన్ అనే ఒక పేజ్ ఉంది, అండ్ హోమ్ పేజ్ ఒకటి ఉంది, అండ్ ప్రొడక్ట్స్ పేజ్ ఒకటి ఉంది, అండ్ బ్లాగ్ పేజ్ ఒకటి ఉంది. సో ఇలా పేజెస్ అయితే మనం చేసుకోవచ్చు, డిఫరెంట్ పేజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఎలా నావిగేట్ అవుతుంది ఒక స్క్రీన్ నుంచి వెళ్ళి ఇంకొక స్క్రీన్కి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లటర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, చాలా ఈజీగా ఉంటాయి. సో నావిగేటర్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫంక్షనాలిటీ అయితే డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క డిఫరెంట్ మల్టిపుల్ స్క్రీన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనిలో ఫస్ట్ చాలా బేసిక్గా ఉండేది ఏంటంటే navigator.push. సో మనం ఆన్ క్లిక్, ఏమైనా బటన్ పైన ఆన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ని ట్రిగర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ట్రిగర్ చేసుకున్నప్పుడు దీనిలో కాంటెస్ట్, మనకి బిల్డ్ కాంటెస్ట్ వస్తుంది. అండ్ మెటీరియల్ పేజ్ రౌట్లో మనకి ఎక్కడికి పోవాలి అనేది ఆరో ఫంక్షన్ లాగా ఇవ్వాలి బిల్డర్కి. ఓకే, సో ఇలా ఇచ్చామనుకో, సో ఏ పేజీకి వెళ్ళాలి, ఏ విడ్జెట్కి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే, గాట్ ఇట్. యా, సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ navigator.push. ఓకే, సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను కదా, ఇంకా క్లారిటీ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో డోంట్ వరీ. రిటర్న్స్ టు ప్రీవియస్ స్క్రీన్ యూజింగ్ navigator.pop. సో నేను navigator.push చెప్పాను. సో ఒక పేజ్ నుంచి వెళ్ళి ఇంకొక పేజీకి పోతున్నప్పుడు సో మన విడ్జెట్ని చేంజ్ చేసుకొని డిఫరెంట్ స్క్రీన్స్ అయితే పెట్టుకోవచ్చు బై యూజింగ్ పుష్ మెథడ్. సో ఈ నావిగేటర్లో పాప్ అనేది కూడా ఉంటుంది. సో పాప్ ఏం చేస్తుందంటే బేసికల్లీ మనం ఫస్ట్ ఒక పేజ్లోకి వెళ్ళామనుకో, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఏ పేజ్ అయితే ఓపెన్ చేసామో ఆ పేజ్లోకి రావాలి. సో మనం బ్యాక్ రావాలనుకుంటే వీ కెన్ యూజ్ navigator.pop అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పాస్ డేటా బిట్వీన్ స్క్రీన్స్. సో మనకి కాంప్లెక్సిటీ పెరగద్దు స్టేట్ టు స్టేట్. ఐ మీన్ మనం స్టేట్ని యూజ్ చేసుకునేటప్పుడు ఒక స్క్రీన్కి డేటా పంపించుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నా హోమ్ పేజ్లో నేను లాగిన్ అయ్యి ఒక యూజర్ ఉన్నాడు. సో ఆ యూజర్ డీటెయిల్స్ నెక్స్ట్ పేజీకి పంపించాలి, ఒకే రౌండ్ కాకుండా. సో అదే రౌట్లో నుంచి వెళ్ళి డేటా పాస్ చేసినాం అంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఆ డేటా పాస్ చేసేది కూడా మనకి ఈ navigator.pushలో మెథడ్స్ ఉంటాయి. సో మనం ఒక స్క్రీన్ నుంచి వెళ్ళి ఇంకొక స్క్రీన్కి డేటా పాస్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఇక్కడ చూడండి, మెటీరియల్ రౌట్లోనే నేను కాల్ చేసుకున్నప్పుడు ఆ విడ్జెట్ని, సెకండ్ స్క్రీన్ అని ఉంది కదా, సో దానికి కాల్ చేసుకున్నప్పుడు డేటా అనేది నేను పంపించాను. ఓకే, సో దాట్ ఈస్ హలో. సో మళ్ళీ ఈ సెకండ్ స్క్రీన్లో ఎలా ఉంటుందంటే లాజిక్, సో ఇక్కడ డేటా ఉంది, ఐ మీన్ ఈ డేటా నాకు కావాలి. సో ఆ డేటా ఉంటేనే నేను చూపిస్తా. ఓకే, నేను ఈ విడ్జెట్ని చూపిస్తా అన్నట్టు ఈ సెకండ్ స్క్రీన్లో మనం రాసుకొని పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం పంపించేటప్పుడు డేటాని హలో అని పంపిస్తున్నాం, డైనమిక్గా పంపించుకోవచ్చు యాజ్ యువర్ ద రిక్వైర్మెంట్ ఇట్ ఈస్. ఓకే, అండ్ రిసీవ్ డేటా బ్యాక్ ఫ్రమ్ ద స్క్రీన్. ఓకే, సో గెట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఏ స్క్రీన్ వెన్ ఇట్ ఈస్ పాప్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఉంది. సో ఫస్ట్ పేజ్ నుంచి సెకండ్ పేజ్కి వచ్చినప్పుడు కొంచెం డేటా అనేది పాస్ చేసిన. సో మళ్ళీ సెకండ్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి రావాలంటే పాప్ అయినప్పుడు కూడా డేటా పాస్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ పాస్ ది డేటా ఆల్సో. రిజల్ట్ అనేది మీరు ప్రింట్ చేసుకుంటే మీకైతే పాప్ అయినప్పుడు ఏదైతే డేటా వస్తుందో అది మనం రిజల్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈజీ యాజ్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ navigator push and pop. And replace screen. Replace the current screen with a new one using navigator.push replacement. Yes, సో మనకు ఒక లాగిన్ పేజ్ ఉంది. సో బేసికలీ ఇది మనకి లాగిన్ దగ్గర చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక యూజర్ లాగిన్ చేశాడు అనుకోండి, ఆ రౌటింగ్ స్టాక్లో మనకి రౌట్స్ అన్ని ప్రీవియస్గా ఓపెన్ చేసిన రౌట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యాడో, సో మళ్ళీ నేను బ్యాక్ కొట్టాను అనుకోండి, సో మళ్ళీ లాగిన్ పేజ్లో అయితే పోదు కదా. సో అక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఒక చెక్ అయితే పెట్టాలి. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ పేజ్లోకి వెళ్ళొద్దాడు, బ్యాక్ కొడితే వెళ్ళొద్దు. సో అక్కడ ఏం చేసుకోవచ్చు అంటే పుష్ రీప్లేస్మెంట్ అనేది యూజ్ చేసుకొని, ఎస్ వీడు ఒక అథెంటికేటెడ్ యూజర్, నాకు హోమ్ పేజ్లో పంపించదాన్ని, అండ్ అదొక కొత్త రౌట్ లాగా పంపించి, అండ్ ప్రీవియస్గా ఉన్న హిస్టరీ అంతా డిలీట్ చేసేసి, ఓకే లాగిన్ పేజ్ ఓపెన్ చేశాడా, ఏ పేజ్ ఓపెన్ చేశాడా అనేది అవసరం లేదు. రిమూవ్ ఆల్ స్క్రీన్స్. ఒక కండిషన్ బేసిస్ పైన ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ పైన.
సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్ పైన మనం కూడా రిమూవ్ చేసుకోవాలా, ప్రీవియస్గా ఉన్న స్క్రీన్లన్నీ అవసరం లేదని పెట్టుకోవచ్చు. కండిషన్ బేస్ మీద ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం కండిషన్ ఉండదు. సో ఇదంతా ఇంపార్టెంట్. అదే మీకు మీకు ఫర్దర్గా ఇంకా క్లారిటీగా వస్తాయి కదా, అప్పుడు మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది, మీకు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఏంటంటే పుష్ అండ్ పాప్ గురించి అయితే కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఓకే, అండ్ దీంట్లో నేమ్డ్ రౌట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ చూడండి, యా. సో అప్ టు నౌ రిమూవ్ ఆల్ స్క్రీన్స్, యా. సో నేమ్డ్ రౌట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం కస్టమైజ్డ్గా ఏమైనా ఒక పెద్ద అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ నేమ్డ్ రౌట్స్ వాడుకుంటే బెటర్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. సో మన ఎంటైర్ పేజ్లో ఎక్కడికంటే అక్కడికి పంపించుకునేటట్టు ఉంటుంది ఈ నేమ్డ్ రౌట్స్ వాడుకుంటే. ఓకే, సో దీనికి కొంచెం స్ట్రక్చర్డ్గా డిస్కస్ చేయాలి నేమ్డ్ రౌట్స్ పైన. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ ఇంతకుముందుకి ఏంటి, పుష్ అని పెట్టేసి దాంట్లో దాంట్లో విజెట్ని కాల్ చేసుకున్నాం డైరెక్ట్గా బిల్డర్ అని పెట్టేసి. బట్ ఈ నేమ్డ్ రౌట్లో ఎలా ఉంటుంది అంటే సెకండ్ పారామీటర్లో ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఆ రౌట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఆ రౌట్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఈ రౌట్లన్నీ మనం మెయిన్ డాట్లో డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ యూస్. అండ్ నావిగేట్ విత్ యానిమేషన్, ఎస్. సో మీరు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతున్నప్పుడు అది కొంచెం డీపార్టీ ఎలా ఉంటుంది అంటే చూడబుద్ది కాదు. ఓకే, ఐ మీన్ కొంచెం మంచిగా ప్రాపర్గా అనిపించదు. సో మీరు ఆ యానిమేషన్ని ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఆ యానిమేషన్ని కూడా మీరు కంట్రోల్లో చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మనకి థింగ్ అయితే ఉంది, యానిమేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో మనం ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో నాకు లెఫ్ట్ సైడ్లో VS కోడ్ ఉంది అండ్ రైట్ సైడ్లో ఇక్కడ మనకి మొబైల్ అయితే ఉంది, ఎమ్యులేటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సో ఫస్ట్ మెయిన్ డాట్లో యాప్ బార్ ఒకటి ఉంది, సో హోమ్ పేజ్ అని ఉంది. ఓకే, గుడ్. సో నేను ఇలా కాకుండా నేను ఒక ఫస్ట్ పేజ్ అని లిబ్లోనే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ స్క్రీన్ అని పెట్టండి, కొంచెం బెటర్ ఉంటుంది నేమింగ్ కన్వెన్షన్. యా, సో ఇక్కడ ఒక స్టేట్ఫుల్ విజెట్ తీసుకుందాం, మీ ఇష్టం, స్టేట్లెస్ అయినా స్టేట్ఫుల్ అయినా ఇది అనుకోటి. ఓకే, సో ఫస్ట్ స్క్రీన్ అనిద్దాం, గుడ్. అండ్ సిమిలర్గా సెకండ్ స్క్రీన్ అని తీసుకొని ఇక్కడ STL షార్ట్కట్ అది, ఇక్కడ సెకండ్ స్క్రీన్. ఓకే, అండ్ ఈ ఫస్ట్ స్క్రీన్లో ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ ఒక స్కాఫోల్డ్ తీసుకొని యాప్ బార్ తీసుకొని యాప్ బార్లో టైటిల్ టెక్స్ట్ విజెట్ కదా, ఫస్ట్ స్క్రీన్ అని ఒకటి తీసుకుందాం. అండ్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి కదా, యా. అండ్ నెక్స్ట్ సో యాప్ బార్లో మనకి ఫస్ట్ స్క్రీన్ అని వస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ నెక్స్ట్ బాడీ తీసుకుందాం, ఇందులో సెంటర్. సో ఇందులో సెంటర్ తీసుకొని చిల్డ్రన్ తీసుకొని, సో ఈ చిల్డ్రన్లో ఒక బటన్ పెడదాం, ఎలివేటెడ్ బటన్. సో దీన్ని ఆన్ ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఒక ఆరో ఫంక్షన్ ఇచ్చేసి ఎంటీ వేసి పెట్టేస్తున్నా. అండ్ చిల్డ్రన్లో మనకి విజెట్ పాజ్ చేసుకోవాలి కదా, సో ఐఎమ్ పాసింగ్ టెక్స్ట్ విజెట్. బటన్ పేరు ఏంటి, గో సెకండ్ స్క్రీన్ అని పెడదాం. ఓకే, మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఇవ్వాలి కదా, గుడ్. అండ్ నెక్స్ట్ యా, సో మనకి ఒక స్క్రీన్ అయితే రెడీ అయింది, ఫస్ట్ స్క్రీన్ అయితే రెడీ అయింది. ఓకే, సో సిమిలర్గా దీన్ని కాపీ చేసుకొని సెకండ్ స్క్రీన్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా. సెకండ్ స్క్రీన్లోకి వచ్చాక ఓకే, నైస్. సో ఇది మనకి సెకండ్ స్క్రీన్. ఓకే, గుడ్. సో గో టు ఫస్ట్ స్క్రీన్ అన్నట్టు ఉండాలి, విచ్ ఈస్ గుడ్. అండ్ ఈ ఫస్ట్ స్క్రీన్ మీరు ఈ మెయిన్ డాట్లో సో కంప్లీట్గా నాకు మెటీరియల్ యాప్ ఓకే. సో హోమ్ ఉంది కదా, హోమ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా స్కాఫోల్డ్ విజెట్ తీసుకోకుండా మనం ఆ విజెట్ ఇంతకుముందుకు ఫస్ట్ స్క్రీన్ రాసాం కదా, సో ఫస్ట్ స్క్రీన్ విజెట్ అయితే తీసుకుందాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కనెక్షన్ యాడ్ చేసుకోమంటుంది, యాడ్ చేసుకోండి, గుడ్. సో మనకి ఫస్ట్ స్క్రీన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను సెకండ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తుంటే ఏం అవ్వట్లేదు.
ఎందుకంటే నేను అసలు ఇంకేం లాజిక్ రాయలేదు కాబట్టి. సో ఇక్కడ నేను జస్ట్ ఆన్ ప్రెస్ చేసినప్పుడు, ఓకే, సో ఇక్కడ ఆన్ ప్రెస్ చేసినప్పుడు నేను ఇక్కడ లాజిక్ రాసుకోవాలి. నాకు సెకండ్ స్క్రీన్లోకి వెళ్ళు అన్నట్టు లాజిక్ రాయాలి ఇక్కడ. సో ఏం యూజ్ చేస్తాం, నావిగేటర్ డాట్ పుష్. సో కాంటెస్ట్ అదే ఉంటుంది. సో ఇక్కడ మెటీరియల్ పేజ్ రౌట్, సో ఇక్కడ బిల్డర్. సో ఈ బిల్డర్కి మనం ఒక కాంటెస్ట్తోని సెకండ్ స్క్రీన్ పంపించాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్ యాడ్ చేసుకోమంటుంది. ఓకే, సో నేను సెకండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు సెకండ్ స్క్రీన్లోకి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ పైన చూస్తే బై డిఫాల్ట్గా, ఓకే, నేను ఆ రౌట్లో నుంచి ఈ రౌట్కి వచ్చాను కాబట్టి నువ్వు డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళేటట్టు కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో అది డైరెక్ట్గా ఫ్లటర్ అవుట్ ఇస్తాడు మనకి. ఓకే ఓకే, సో బై డిఫాల్ట్గా అయితే మనకి బ్యాక్ యారో అయితే ఇస్తాడు. సో నేనేం చేసినప్పుడు గో ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా, సో నేను డైరెక్ట్గా మళ్ళీ నావిగేటర్ డాట్ పుష్ యూజ్ చేసుకొని ఫస్ట్ స్క్రీన్లోకి వెళ్ళొచ్చు. లేదు అంటే నేనేం చెప్పాను, ఈ రౌట్స్ అన్నీ స్టాక్ వైజ్గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. సో నువ్వు టాప్లో ఉంటే, ఓకే, సో టాప్లో ఉంటే నువ్వు ఆ పైన ఉన్నది ఒకటి రిమూవ్ చేసేస్తే నువ్వు వెనుకకు వచ్చినట్టే కదా. సో పాప్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నువ్వు ఆ స్టాక్ పైన ఇంకొక రౌట్ పెట్టి ఇంకొక రౌట్ పెట్టి, సో ఎందుకు, అంత అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు మనం ఈ గో ఫస్ట్ స్క్రీన్ ఉన్నప్పుడు పాప్ పెట్టుకోవచ్చు బేసికల్లీ, సింపుల్. సో ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేస్తే ఏం అవ్వట్లేదు, ఎందుకంటే నేను దానికి ఏం 5 స్టార్ ఇవ్వలేదు కదా. యా, సో సెకండ్ స్క్రీన్లో కూడా వద్దాం. ఇక్కడ ఆన్ ప్రెస్ ఉంది కదా, సో ఇక్కడ నావిగేటర్ డాట్ పాప్. సో ఈ కాంటెస్ట్ డైరెక్ట్గా కాంటెస్ట్ పంపిస్తే సరిపోతుంది. సో ఈ కాంటెస్ట్ డేటా పంపించుకోవాలనుకుంటే మళ్ళీ సెకండ్ పారామీటర్ కింద డేటా కూడా పంపించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, సో లెట్స్ సేవ్ ది కోడ్. హాట్ రీలోడ్ మీద క్లిక్ చేసుకోండి. సో సింపుల్ ఇలానే ఉంటుంది రౌటింగ్ అంతా కూడా. మన నేమ్డ్ రౌట్స్ అయితే కొంచెం టఫ్ ఉంటుంది, బట్ అది మీరు నేర్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో గో టు ఫస్ట్ స్క్రీన్. సో ఫస్ట్ స్క్రీన్లోకి వచ్చాను సింపుల్గా. అండ్ గో సెకండ్ స్క్రీన్ మీరు క్లిక్ చేసినప్పుడు సెకండ్ స్క్రీన్లోకి వెళ్ళాను. ఓకే, సో సింపుల్ యాజ్ దట్. అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, పాస్ డేటా బిట్వీన్ స్క్రీన్స్. సో ఇది కూడా సింపుల్. ఆ డేటాని మనం ఇలా పాస్ చేసుకొని మీరు ఇది ట్రై చేయండి. ఓకే, సో ఆ సెకండ్ స్క్రీన్లో మీరు ఏం పెడతారు, రిక్వైర్డ్ కింద డేటాని పాస్ తీసుకునేటట్టు స్ట్రింగ్, మనకి ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది కదా, సో స్ట్రింగ్ డేటా అనేది రిక్వైర్డ్లో పెట్టుకొని ఆ రిక్వైర్డ్ నుంచి వచ్చిన డేటాని మనం ఆ కాంపోనెంట్ ఆ విడ్జెట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ యాజ్ దట్. ఓకే, అండ్ నావిగేటర్ పుష్ గురించి కూడా చెప్పాను. అండ్ రీప్లేస్ స్క్రీన్, సో ఇది కూడా చాలా ఈజీ. సో మీరు ఎంత ట్రై చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. సో ఇది కూడా అయితే చెప్తాను. ఓకే, సో నేమ్డ్ రౌట్స్ అయితే మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాము, ఇప్పుడు అవసరం లేదు అది. అండ్ అనిమేషన్స్ అయితే చూద్దాము డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ స్క్రీన్ నుంచి సెకండ్ స్క్రీన్ పోతున్నప్పుడు నేను నావిగేటర్ పుష్ పెట్టుకున్నా. అండ్ నాకు పైన ఎలా ఉంది, ఒక బ్యాక్ యారో అయితే వచ్చింది. సో నేను పుష్ కాకుండా పుష్ రీప్లేస్మెంట్ పెట్టాను అనుకోండి, ఒక కొత్త పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఆ స్టాక్లో ప్రీవియస్గా ఉన్న రౌట్స్ అంతా క్లియర్ చేసేస్తుంది. ఓకే, సో మీకు చూపిస్తాను. హాట్ రీలోడ్ అండ్ గో టు సెకండ్ పేజ్. సో నాకు ఇక్కడ ఎలాంటి థింగ్ రాలేదు. ఓకే, బ్యాక్ యారో అయితే ఎలాంటివి రాలేదు, ఎందుకు, ఆ స్టాక్లో ఏ రౌట్ లేదు. సో ఇది కొత్తగా క్రియేట్ అయింది. ఓకే, ఎగ్జిస్టింగ్గా ఉన్న థింగ్స్ అన్నీ పోయినాయి. ఓకే, ఫ్రెష్గా మనకి సెకండ్ స్క్రీన్లోకి వచ్చింది. సో ఇలా పుష్ రీప్లేస్మెంట్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, అండ్ సో ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు పుష్ ఓన్లీ. అండ్ మీరు ఇప్పుడు చూస్తే నేను బిల్డర్ అనిమేషన్ పెట్టుకోవచ్చు. సో సింపుల్, ఇది కూడా ఒక యారో ఫంక్షన్ తీసుకొని మనకి ఆ ట్రాన్సిషన్ బిల్డర్లో మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే రాసుకుంటాం. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా అనిమేషన్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏదో ఒకటి తీసుకొని అయితే వాడుకోవచ్చు మీరు ఈజీ. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కాపింగ్ దిస్. సో మనకి నావిగేటర్ పుష్ ఉంది కదా, సో నార్మల్గా మీరు ఇక్కడ అనిమేషన్ని ఫస్ట్ ఒకసారి చూసుకోండి, ఇలా వచ్చింది. సో మీరు చూస్తే
హార్ట్ బీట్ ఎలా ఉంటుందో సో అలా అవుతుంది మీరు కొంచెం బాగా గమనిస్తే. ఓకే. అండ్ ఈ ఫోన్ అంతా కూడా మీరు బార్డర్స్ చూసుకుంటే సో చిన్నగా పెద్దగా వస్తుంది, అక్కడ కొంచెం బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. ఓకే. సో ఆ తేడా అయితే కనిపిస్తుంది, అది చూడడానికి అంత బాగాలేదు. సో మనం అది చేంజ్ చేద్దాం. ఓకే. సో ఈ నావిగేటర్ డాట్ పుష్ కదా, సో ఇక్కడ నావిగేటర్ డాట్ పుష్ పేజ్ బిల్డర్ అండ్ కంటెస్ట్ సెకండ్ స్క్రీన్కి వెళ్ళు విత్ కాన్స్టెంట్ అండ్ ఫేడ్ ట్రాన్సిషన్ అయితే పెట్టాను విత్ ఒపాసిటీ అనిమేషన్ అండ్ చిల్డ్రన్లో వాట్ ఎవర్ ద చిల్డ్రన్ ఇట్ హ్యావ్ దట్ విల్ trigger it here. Okay. Hard reload. I have some error ఉంది. సో సెమికాలన్ తీసేసుకోండి. Let's hard reload again. సో ఇప్పుడు సెకండ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్, ఫస్ట్ స్క్రీన్. సో మీరు ఆ డిఫరెన్స్ అయితే మీరు చూసారు కదా. సో నాకు ఇంతకుముందుకు హార్ట్ బీట్ లాగా వస్తుండే అనిమేషన్ బై డిఫాల్ట్గా. సో నాకు ఇప్పుడు అది రావట్లేదు, అది వెళ్ళిపోయింది. అంటే ఒక్కొక్క పేజ్ నుంచి ఒక్కొక్క దానికి పోతున్నప్పుడు కూడా మారిపోయింది. ఓకే. సో ఇది చాలా బేసిక్, ఇది నేను చెప్పింది ఇప్పుడు. సో మీరు ఇంకా వీటిపైన రీసెర్చ్ చేసుకుంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. ఓకే. సో దీంట్లో కవర్ కానీ టాపిక్స్ కూడా ఇంకా చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే. సో నో వరీ అబౌట్ దట్. మీకు నావిగేటర్ అంటే ఏంటో మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. అండ్ if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.